తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా అతిక్రమములను బట్టి మా అతిక్రమ క్రియలను బట్టి గాయపు నొందినటువంటి వాడా మీకే స్తుతి. మా దోషములను బట్టి నలగొట్టబడినటువంటి వాడా మీకే స్తోత్రం. అనేకుల పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయువాడా నీకే మహిమ. మా బలహీనతలను వహించుకొని మా రోగములను భరించిన వాడా మీకే స్తుతి. మా రోగములను భరించి మా వ్యసనములను వహించిన వాడా మీకే స్తోత్రం. మా కొరకు సిలువలో రక్తము చిందించితివే నీకే మహిమ. ఆత్మల కాపరి అధ్యక్షుడినైనటువంటి వాడా మీకే మహిమ. ప్రధాన కాపరి నీకే స్తుతి. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడా మీకే స్తుతి. మంచి కాపరి మీకే మహిమ. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మీకే స్తోత్రం. ఒకే కాపరి మీకే స్తుతి. దేవుని గొర్రెపిల్ల మీకే మహిమ. వధింపడినట్లున్నటువంటి గొర్రెపిల్ల మీకే స్తోత్రం. నమ్మకమైనటువంటి సాక్షి నీకే స్తుతి. అన్యజనులకు వెలుగై ఉన్నటువంటి మా దేవా నీకే మహిమ. ప్రతి మనుష్యుని వెలిగించుచున్న దేవా మీకే స్తుతి. నిజమైన వెలుగు ఉండిన మీకే స్తోత్రము. నిజమైన వెలుగుగా ఉన్నందుకు మీకే స్తోత్రం. ఈ లోకమునకు వెలుగైనటువంటి వాడా నీకే మహిమ. పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వాడా నీకే స్తోత్రం. పరిపూర్ణుడా నీకే స్తుతి. ప్రేమ సంపూర్ణుడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, ఆయన మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే ఈ లోకమందు పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో మండించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ప్రభా మీరు కీర్తన గ్రంథం 86:5 సెలవిచ్చిన రీతిగా ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొరపెట్టి వారందరూ ఎట్లా కృపాశ్రయము గలవాడము నాయన. ఇదిగో తండ్రి నీ ప్రజల దోషములన్నిటిని పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు యెహోవా తండ్రి. మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమల్లో నుండి తప్పించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నేను మీకు ఆయాస్కరమైనటువంటి మార్గం మా యందు ఉన్నదేమో చూడము తండ్రి. ఇక నేను మేము తండ్రి పవిత్రుడు అన్నట్లు ఇసోపుతో మా పాపములు పరిహరించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. తండ్రి మీ సన్నిధిలో శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మంతగా నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి తండ్రి ఇక నేను మీ సన్నిధిలో నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి నేను నీ గొప్ప కనికరమును బట్టి మేము ప్రార్థించున్నాము కానీ తండ్రి మా స్వనీతి కార్యములను బట్టి మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించట్లేదు మా దేవా. చెవియొగ్గి ఆలకింపు నాయన. ఇగో తండ్రి మీ ఘనతను బట్టి తండ్రి నా ప్రార్థన వినుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక నేను శోధనలోను నాయన శ్రమల్లోనూ జయించుటకు తండ్రి మాకు నేర్పండి నాయన. ఇగో తండ్రి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడని లేఖనము సెలవిచ్చున్నది తండ్రి. నాయన ప్రార్థన శక్తిని మాకు దయచండి, ప్రార్థన దుప్పటి మాకు దయచండి, ప్రార్థన వరమును మాకు దయచండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఇగో నాయన ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమై ఉన్నది తండ్రి. నాయన ఇగో నాయన మాకు ఆత్మశక్తిని దయచండి ఆయన. ఇగో నాయన శరీరాశలోను, నేత్రాశలోను, జీవపడంబంలోను పడిపోకుండానట్లు నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి నాయన. ఇప్పటికే నాయన అనేక శరీరాశలలోను, సుఖాలలోనూ పడిపోతున్నారు. లోక బంధకాలలో పడిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. అనేకులు నాయన ఇక బలహీనమైనటువంటి ఆత్మ సంబంధమైన బలహీనమైనటువంటి బిడ్డలు ఉన్నారు. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. ఇదిగో తండ్రి నాయన శోధనలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని కూడా విడిపించండి తండ్రి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినీయుడు. అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనల నుండి తప్పించుకునే మార్గము కలుగు చేయనని మీరు తండ్రి మీరు కొరింథీ 10:13
రాయించిన రీతిగా తండ్రి శోధనను నాయన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందునని మీరు యాకోబు 1:12 సెలవిచ్చిన రీతిగా తండ్రి మేమందరము జీవ కిరీటం పొందినట్లు తండ్రి వివేకము, జ్ఞానము, బుద్ధి మాకు అనుగ్రహించండి. ఓర్పును, సహనమును మాకు అనుగ్రహించండి నాయన. ఇక నా సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ, అసూయే కానీ నాయన మరి ఏ విషయమైనటువంటి నాయన దీంట్లో సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు మీ దైరక్కల చట్టను భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇంకో తండ్రి నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్తున్నానని తండ్రి. లోకంలో మీకు శ్రమ కలుగునని తండ్రి, అయినను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకం జయించి ఉన్నానని యోహాను సువార్త 16:33 మీరు సెలవిచ్చారు కదా ప్రభా. నాయన మీరు సెలవిచ్చిన రీతిగా నాయన శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు దయచండి నాయన, సమాధానం మాకు దయచండి నాయన. ఇదిగో తండ్రి నశించిపో సోర్ను అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుటకు, మహిమ ఘనత కలుగుటకు కారణమగునమని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. ఇక నేను మీ శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. ఓర్పును, సహనమును, వివేకమును అనుగ్రహించండి. ఇగో తండ్రి మీ ప్రియకుమారుని పోలుక చొప్పున తండ్రి మేము నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి కావలసినటువంటి నాయన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిద్రని సెలవిస్తున్నారు తండ్రి. హృదయ శుద్ధిని ప్రేమించి వారు దయగల మాటలు పలుకునని సామెతల గ్రంథం 22:11 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మేము హృదయంలో తండ్రి ఏ విధమైన కల్మషము లేకుండా తండ్రి మా హృదయంలో ఏ విధమైనటువంటి చైతన్యం ఏది మొలిచి ఉంటే పెరికివేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను దుష్ట హృదయంలో పుట్టి మూర్ఖ చొప్పున మేము నడుచుకొని పోకుండా తండ్రి, సజ్జనుడు తన హృదయంలో మంచి ధననిధిని ఉంచుకున్న రీతిగా తండ్రి మేము హృదయం నిండా తండ్రి నాయన వాక్యం ఉంచుకుని వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయండి నాయన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని దాన్ని గ్రహింపగలవాడు ఎవడని తండ్రి మీరు 17:9 సెలవిచ్చారయ్యా. అయా తండ్రి హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడిన లేఖనం సెలవిస్తున్నదయ్యా. అయా మీ సన్నిధిలో మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో తండ్రి మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని కనపరచడం సహాయం చేయండి అయ్యా. నీ హృదయంలోని జీవదారులు బయలుదేరునని సెలవిస్తున్నావు కదా నాయన. మేము పొందబో ఆత్మ గురించని నాయన యోహాను సువార్తలో వ్రాయించారయ్యా. అటువంటి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి అయ్యా. మాలోండి జీవదారులు బయలువెళ్ళినట్లు నాయన మీ కృపా కనుగ్రహములు అనుగ్రహించండి తండ్రి. మా అంతరేంద్రులను హృదయములను పరీక్షించే దేవుడవు నీవే నాయన. మా హృదయమైన పలక మీద వాక్యము రాసుకోవడానికి సహాయం చేయండి నాయన. వాక్యము నెవరు వేసుకోవడానికి కృప చూపించండి అయ్యా. వాక్యము ధ్యానించడానికి జ్ఞానైనా మర్మములను బయలుపరచండి అయ్యా. వాక్యం ధ్యానించుండగా నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి అయ్యా. వాక్యం చదవడానికి ఏకాగ్రతను దయచేయండి అయ్యా. మేము నాయన సార్వత్రిక సంఘంలోని ఏ బిడ్డ ఏ బాధలు ఏ అవసరతల కొద్ది ఆయన మీ సన్నిధిలో వేడుకుంటుంది, ఆ బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చొప్పున బ్రతికించండి అయ్యా. మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కాపాడమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన అపవిత్రుడు కాకుండానట్లు భక్తులు మెలకుగా కలిగినటువంటి దానియేలు ఏ విధంగా అయితే నాయన ఉన్నాడో అటువంటి వారిగా ఉండినట్లు నాయన దుష్కార్యము చేయకుండా భక్తిని కాపాడుకున్నట్టు మెలకు కలిగిన ఏసేపు వలె తండ్రి నాయన పాపాన్ని చూసి పరుగులు తీసాడయ్యా. అట్టి రీతిగా మేము బ్రతినట్టు సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుండయా అయ్యా. మెలకుగొండి ప్రార్థన చేసినట్లు నాయన మా ప్రభు వారి వలె నాయన మేము మెలకుగొండి ప్రార్థన చేసినట్లు మాకందరికీ సహాయం చేయండి అయ్యా. ఇశ్రాయేలుని ఏ విధంగా నువ్వు నడిపించి ఆ విధంగా నడిపించినట్లు మాకు అందరికీ కృప చూపించండి అయ్యా. జలప్రలను తప్పించుకోవటానికి నోవాహు ఏ విధముగా మెలకు ఉండి ప్రార్థన చేశాడో నేను ఏ విధముగా తను బ్రతికాడో ఈ లోకం మీద తండ్రి భక్తులందరినీ మేము మాకు మాదిరిగా ఉంచుకోవడానికి హెబ్రీ 11:11 మీరు రాయించిన విశ్వాస జాబితాలో రాయించిన రీతిగా తండ్రి మేమందరము నాయన వారి క్రమాలలో మేము నడిచినట్లు నాయన మాకు అందరికీ జ్ఞాన హృదయము, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించండి. మీ దయారెక్కల చాటును భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. మీ ఆత్మశక్తిని దయచండి, ప్రార్థనా శక్తిని దయచండి, ప్రార్థనా దుప్పటిని దయచండి ఆయన. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన
సంఘంలోని మేమందరము తండ్రి కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలోకి రావటానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, భార్య భర్తలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, కుటుంబాల్లో అందరూ కలిసి తండ్రి మీ సన్నిధిలో స్తుతించటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహిమపరచటకు సహాయం చేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో ఉన్నటువంటి నాయన స్త్రీలను నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, వృద్ధులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, చిన్నపిల్లలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, మీ కృప కాపుదల అనుగ్రహించి నడిపించండి అయ్యా. అయా మీ సన్నిధిలో నాయన ఇగోనైనా మేమందరము కూడా తండ్రి నిందారతులుగా పరిస్థితులుగా బ్రతున్నట్లు నాయన మీ కృప చొప్పున మమ్మల్ని బతికించండి నాయన. అయినా కేవలం మీ ప్రేమ చొప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి ఇజ్రాయెల్ని పాలుతేలు ప్రవహించే దేశానికి ఏ విధంగా అయితే నడిపించావో అలాగనైనా పరలోకపు కనాన దేశానికి మమ్మల్ని నడిపించండి అయ్యా. అయా పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఏ విధంగా నడిపించావో అట్టి రీతిగా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని నడిపించండి అయ్యా. అయ్యా బుద్ధిగల కన్యకల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన ఇకనైనా ప్రార్థన విడిచిన ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల గంట పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.